వెల్కమ్ టు రాజ్ న్యూస్. హైదరాబాద్లో వర్షం దంచుకొడుతుంది. గంట నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లపై వరద ముంచెత్తుతుంది. ఒకవైపు వాన, మరోవైపు వరద వాహనదారులను అడుగు ముందుకు కదలనేయడం లేదు. పలు చోట్ల టూ వీలర్ వెహికల్స్ వరదలు కొట్టుకుపోయాయి. భారీ చెట్లు నేల కొరిగి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. హైతనగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపురం మెట్లలో వర్షం కురుస్తూ ఉండగా దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట్, మీర్పేట్, ఉప్పల్, రామంతపూర్, నాచారం, తార్నాక్లో భారీ వర్షం పడుతుంది. ఇక నాపల్లి, యాబిడ్స్, మలక్పేట్లో దంచుకొడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీంతో ఇవాళ నుంచి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురవనుందని సూచించింది. ఇక హైదరాబాద్లో వర్షం దంచుకొడుతుంది. గంట నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లపై వరద ముంచెత్తుతుంది. ఒకవైపు వాన, మరోవైపు వరద వాహనదారులను అడుగు ముందుకు కదలనేయడం లేదు. పలు చోట్ల టూ వీలర్ వెహికల్స్ వరదలో కొట్టుకుపోతున్నాయి. ఇక హైదరాబాద్లో వర్షం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు. చక్రి, ఉపరితల ఆవర్తనం ద్రోణి కారణంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు నుంచి ఈ నెల 8వ తారీఖు వరకు కూడా వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఆయా ఏరియాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. సో గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని జిల్లాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షానికి హైదరాబాద్ మొత్తం కూడా ఒక్కసారిగా అతలాకుతలం అయిపోయింది. ఎందుకంటే ఆఫీసు పనివేళలు ముగించుకొని అందరూ కూడా బయటికి వెళ్లే సమయంలో వర్షం రావడంతో అందరూ కూడా వాహనదారులు ఒక్కసారిగా రోడ్లపైనే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇక ట్రాఫిక్ సమస్య అయితే నిరంతరం హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి వర్షం పడిన ప్రతిసారి కూడా ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రతం అవుతుంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. సో దానిలో భాగంగానే ఐటీ ఏరియాల్లో ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య పెద్ద ఎత్తున ఉంది. ఇంకా రోడ్లపైన దాదాపుగా ఆఫీసు పనివేళలు 6 గంటలకి ముగించుకొని బయటికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా హైదరాబాద్లో భారీ వర్షం కురవడంతో ఆయా ప్రాంతాల్లో ఇంకా వాహనదారులందరూ కూడా రోడ్లపైనే వేసి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా వాహనాలన్నీ కూడా కదులుతున్నాయి. అంటే ట్రాఫిక్ సమస్య మొదటి నుంచి కూడా హైదరాబాద్ ఉండే నేపథ్యం, అలానే వర్షం సాయంత్రం వేళ కురవడంతో ఒకసారిగా ట్రాఫిక్ సమస్య మరింత పెరుగుతూ వస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉపరితల ఆవర్తనం ద్రోణి కారణంగా ఈ నెల 8వ తారీఖు వరకు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా జయశంకర్, భూపాల్పల్లి, అదేవిధంగా హన్మకొండ, వరంగల్, సిద్దిపేట, జనగామ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, అదేవిధంగా సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జోగులాంబ, గద్వాల జిల్లాలో ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక మిగిలిన కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పారు. అయితే రేపు
కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే రేపు ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే జిల్లాలు ఏ అంటే ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలో, అదేవిధంగా నాగర్ కర్నూలులో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంకా మిగిలిన కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఆయా ప్రాంతాలలో అంటే ఎప్పుడైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందో ఆయా జిల్లాల్లో ముఖ్యంగా విదురుగాలు కూడా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో, ఎందుకంటే ఆగస్టు మొదటి వారంలో కొంత ఎండల తీవ్రత ఉక్కపోత కొంత ఎదురైంది. సో దాని తర్వాత కొంత ఉపశమనం లభించినట్టు అయిపోయింది అనమాట. ఎందుకంటే మనకి పోయిన నెలలో భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనప్పటికీ కూడా ఆగస్టు మొదటి నెలకు వచ్చేసరికి కొంత వర్షాలు తగ్గుముఖం పట్టి ఎండ తీవ్రత కొంత ఎక్కువైంది. ఆ సమయంలో ఉక్కపోత కూడా ఎక్కువగా అనిపించింది. కానీ ఒక్కసారిగా ఈ రోజు నుంచి వాతావరణంలో పూర్తిగా మార్పులు కనిపించాయి. ఉపరితల ఆవర్తనం ద్రోణి కారణంగా ఇక ఈ రోజు నుంచి ఈ నెల 8వ తారీఖు వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడం, దాంతోపాటుగా హైదరాబాద్లో కూడా ప్రతిరోజు కూడా సాయంత్రం వేళల్లో వర్షం కురుస్తుందని చెప్పేసి మోస్తారు వర్షం కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి కూడా ఉన్నారు. అయితే ఈరోజు సాయంత్రం కురిసిన భారీ వర్షానికి అక్కడక్కడ చెట్లు కూడా కూలిపోవడం జరిగింది. నిమ్స్ హాస్పిటల్లో అంటే మనకి పంజాగుట్ట ఏరియాలో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్లో భారీ వృక్షం ఒకటి వర్షానికి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అక్కడ ఉన్నటువంటి వాహనాలపైన పడడంతో కొన్ని వాహనాలు పూర్తిగా అంటే 2 వీలర్స్ అదేవిధంగా 4 వీలర్స్ కూడా దెబ్బతిన్నాయి. సో అందువల్ల భారీ వర్షాలు గత నెల నుంచి కూడా కురుస్తూ వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క నాని ఉన్నటువంటి మట్టి గోడలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఆ మట్టి గోడలు కొంత ఇబ్బందికరంగా ఉంటే మాత్రం వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాటి వల్ల ప్రమాదం కూడా తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి. దాని తర్వాత ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీ వర్షానికి ఒక్కసారిగా నీళ్ళన్నీ కూడా డౌన్ ఉండడంతో నిలిచిపోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోతున్నాయి. కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఉంటున్నారు. వీటితో పాటుగా మ్యాన్హోల్స్ ముఖ్యంగా అంటే మ్యాన్హోల్స్ ఓపెన్ ఉండడం వల్ల కూడా ప్రమాదాలు ప్రతిసారి చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి మ్యాన్హోల్స్ కంపల్సరీ మూసివేయాలని చెప్పేసి అంటున్నారు. కానీ ఒకవైపు అధికారులు ఆదేశాలు మ్యాన్హోల్స్ మూసివేయాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ మ్యాన్హోల్స్ కొన్ని తెరిచే ఉంటున్నాయి. అంటే అధికారుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దాని తర్వాత ఇక సమస్య ట్రాఫిక్ సమస్య ప్రధానంగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క SGRF అదేవిధంగా ట్రాఫిక్ అదేవిధంగా మిగిలిన హైడ్రా వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేసుకుంటే కొంత ఈ యొక్క భారీ వర్షం నమోదైనప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యతో పాటుగా కొన్ని సమస్యలు అంటే ఈ యొక్క లోతట్టు ప్రాంతాలలో ఉన్న వారికి అందరూ కూడా కొంత సమస్యలు తలెత్తాయి. కాబట్టి ఆ సమస్య నుంచి కొంత వారికి ఉపశమనం లభించే విధంగా అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కూడా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారుల్ని ఆదేశించారు. కాబట్టి ఆ హైడ్రా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ అదేవిధంగా GHMC కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిన నేపథ్యంలో అత్యవసరమైతే ఖచ్చితంగా ఆ నెంబర్స్ కాల్ చేయాలని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే కొద్దిపాటి వర్షానికి హైదరాబాద్ ఒక్కసారిగా అతలకుతలమైపోతుంది. కాబట్టి ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో నీరు ఒక్కసారిగా నిలిచిపోవడం, ఆ నీరు మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయేందుకు కొన్ని గంటల సమయం పడుతుంది. దాని తర్వాత ఇక ఆయా ప్రాంతాలలో కూడా రోడ్లన్నీ కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే నిరంతరం ఈ సమస్య కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది హైదరాబాద్లో అనమాట. సో అందుకని ఇలాంటి సమస్య ఉంటే మాత్రం ఖచ్చితంగా GHMC హైడ్రా సమన్వయంతో పనిచేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఇచ్చిందనమాట. సో ఏదేమైనా ఈ రోజు నుంచి ఈ నెల 8వ తారీఖు వరకు కూడా ఉపరితల ఆవర్తనం ద్రోణి కారణంగా హైదరాబాద్తో పాటుగా మిగిలిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయి. దాంతోపాటుగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. కాబట్టి ఆ జిల్లాల్లో కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. చక్రి అయితే సైజులు బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీంతో ఇవాటి నుంచి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో ఈ వర్షపాత ప్రభావం ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏమని చెప్తున్నారు? రెడ్ అలర్ట్ ఏ ప్రాంతాలకు జారీ చేశారు? చక్రి అంటే ఈ యొక్క ఉపరితల ఆవర్తనం కారణంగా రెడ్ అలర్ట్ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా వాతావరణ శాఖ ప్రకటన చేయలేదు. ఆరెంజ్ అలర్ట్ మాత్రమే కొన్ని జిల్లాలకు ప్రకటన చేసింది. దాంతోపాటుగా ఈ నెల 8వ తారీఖు వరకు కూడా భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలిపింది. అంటే 8 తర్వాత మళ్ళీ వర్షాలు ఉంటాయి కానీ ఒక మోస్తారు వర్షాలు మాత్రమే ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేసింది. కాకపోతే ఈ రోజు నుంచి ఈ నెల 8వ తారీఖు వరకు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. కాబట్టి ఆయా ఏరియాలో ఉండేవారు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. అంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు ఒక్కసారి చూసుకుంటే మాత్రం మరొకసారి మీకు చెప్తాను. ముఖ్యంగా నల్గొండ అదేవిధంగా సూర్యాపేట, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లా అదేవిధంగా ఆదిలాబాదు అదేవిధంగా ఖమ్మం ఇలా ప్రాంతాలలో కూడా ఆరెంజ్ అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసింది. అక్కడ భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో రైతులు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఖరీఫ్ సీజన్ కాబట్టి అందరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటారు కాబట్టి రైతులు. సో అందుకు ఆయా ప్రాంతాల్లో రైతులందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కారణం ఏంటంటే ఈ యొక్క వ్యవసాయ పనులకు వెళ్ళేవారు ఆ సమయంలో
ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయి కాబట్టి సో వీళ్ళందరూ కూడా చెట్ల కిందికి వెళ్ళడం, ఆ సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులు ఉరుముతో కొన్ని చెట్లను ఆకర్షించి హైట్గా ఉన్నటువంటి హైట్గా ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా ఆ మెరుపులు అంటే ఉరుముల్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఆ చెట్టు కిందకి వెళ్ళినప్పుడు ఇలాంటి తరచు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అంటే మూగజీవాలు కూడా చాలా వరకు చనిపోతున్న పరిస్థితి మనం అందరం చూస్తూనే ఉన్నాం ప్రతిసారి కూడా. అంటే ఒక వర్షం వచ్చినప్పటిసారి కూడా ఈ యొక్క కాపర్లు ఎవరైతే ఉంటారో కాపర్లందరూ కూడా గొర్రె కాపర్లు అంతా కూడా ఆ గొర్రెల కాపర్లందరూ కూడా ఒక్కసారి చెట్టు కిందికి తీసుకెళ్తారు. చెట్టు కిందికి వెళ్ళినప్పుడు ఇలాంటి మెరుపులు అంటే ఉరుములు వచ్చినప్పుడు ఇలాంటి ప్రమాదాలు తరచు జరుగుతున్నాయి కాబట్టి అందుకు ఆరెంజ్ అలర్ట్ చేసిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో రైతులు కూడా కొంత అప్రమత్తంగా ఉంటే మంచిదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. సో ఇక ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ రోజు నుంచి ఈ నెల 8వ తారీఖు వరకు కూడా భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేసింది. ఇక 8 తర్వాత కూడా ఒక మోస్తారు వర్షాలు ఉంటాయని చెప్పి కూడా అంటున్నారు. ఇప్పటికే మనకి శ్రీశైలం డ్యామ్ పూర్తిగా నిండింది. దాని తర్వాత నాగార్జునసాగర్ డ్యామ్ కూడా పూర్తిగా నిండింది. గోదావరి నుంచి కూడా వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. సో ఎక్కడ కూడా మనకి పలానా ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉన్నదనేది కూడా ఏం లేదు. అన్ని జిల్లాల్లో కూడా వర్షపాతం ఈసారి ఎక్కువగా నమోదైంది. దాని తర్వాత నాగార్జునసాగర్ నుంచి ఎడమకాలకు కూడా ఇటు నల్గొండ ఖమ్మం రైతులందరూ కూడా ఎడమకాలకు నీళ్లు ఈ మధ్యకాలంలోనే విడుదల చేశారు. వారందరూ కూడా ఎడమకాలం కింద ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇప్పటికే నార్లు పోసుకుని ఉన్నారు. వారందరూ కూడా ఖరీఫ్కి సిద్ధమవుతున్నారు కాబట్టి కొంత యూరియా కొరత మాత్రమైతే తెలంగాణ రాష్ట్రంలో అసలు స్పష్టంగా కనిపిస్తుంది. యూరియా కొరత మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. సో దానికి సంబంధించి రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి సో ఏదేమైనా సరే వర్షాలు మాత్రం ఈ రోజు నుంచి ఈ నెల 8వ తారీఖు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ వెల్లడించింది. చక్రి అయితే హైదరాబాద్లో చినుకు పడితే చాలు కొన్ని ప్రాంతాల్లో అంటే లోతట్టు ప్రాంతాల్లో కాలనీలు చెరువులను తలపిస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారుల యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఎస్ చక్రి వాస్తవంగా హైదరాబాద్లో నిరంతరం కూడా ఈ సమస్య మొదటి నుంచి కూడా తలెత్తుతుంది. అంటే చినుకు పాడితే చిత్తడేద్ది అన్నట్టుగా హైదరాబాద్లో కొద్దిపాటి వర్షానికి కూడా వెంటనే చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోతున్నాయి. ఒక్కోసారి అయితే కొందరు అపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి వారు పూర్తిగా నిండిపోయి కూడా అపార్ట్మెంట్స్లోకి నీళ్ళు రావడం, వారందరూ కూడా బయటికి రాకుండా ఉన్న పరిస్థితులన్నీ కూడా మనం గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. అంటే కొంత వారికి సౌకర్యాలు ఏవి ఉంటాయో ఆ సౌకర్యాలు కూడా అవసరమైతే ఎస్డిఆర్ఎఫ్ కూడా కొన్ని బోట్లు వేసుకొని కూడా వెళ్ళి వారికి కొంచెం సౌకర్యాలు కూడా కల్పించిన పరిస్థితి ఉంది. కాబట్టి సో లోతట్టు ప్రాంతాలు మాత్రం పూర్తిగా జలమయమైపోతున్నాయి కాబట్టి సో ఆయా ప్రాంతాల్లో ఎవరికైతే సమస్యలు ఉంటాయో వారందరూ కూడా హైడ్రాకి కాల్ చేయాలని ఈ మధ్యకాలంలో తెలంగాణ కాంగ్రెస్ అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాని తీసుకొచ్చింది కాబట్టి హైడ్రాకి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ప్రకటన చేశారు. సో ఇలాంటి సమస్య అంటే లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోతే వెంటనే హైడ్రాకి వెంటనే కాల్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అందువల్ల హైడ్రా అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకొని ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్ని మోటార్ల సహాయంతో తోడేయడం, తర్వాత ఆయా ప్రాంతాల్లో ఉన్న వారికి ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం వెంటనే సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి కాబట్టి సో అందుకు ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు దీనిపైన ప్రత్యేక ఫోకస్ పెడుతూ ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ప్రకటన చేసిన తర్వాత అలాంటి సమస్య ఎక్కడైతే ఉంటుందో వెంటనే దాన్ని గుర్తించిన తర్వాత ఆ యొక్క వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్ని కూడా గుర్తించిన తర్వాత కొంచెం అవసరమైతే గంటల తరబడి కూడా నీళ్ళన్నీ కూడా ఆ యొక్క లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోతున్నాయి. దానివల్ల ట్రాఫిక్ సమస్య అంటే ఈ యొక్క నీళ్లు నిలిచిపోవడం వల్లనే ట్రాఫిక్ సమస్య అనమాట. అంటే అక్కడ ఎంత లోతులో నీళ్లు ఆగి ఉన్నాయి ఏంటి అనేది కూడా క్లారిటీ ఉంటుంది కాబట్టి వాహనాలన్నీ కూడా ఒక్కసారిగా ఆగిపోయిన తర్వాత వెంటనే ట్రాఫిక్ రెండు వైపులా కూడా పూర్తిగా వాహనాలు నిలిచిపోతాయి కాబట్టి సో ఈ సమస్య కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇది ఓన్లీ ఇటు మనకి పంజాగుట్ట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో కాకుండా ఐటీ పరిధిలో అయితే మాత్రం ఇంకా ఆ పరిస్థితి చెప్పనక్కర్లే లేకుండా, ఎందుకంటే కామన్గా అంటే మనం రెగ్యులర్గానే ట్రాఫిక్ సమస్య ఐటీ ఏరియాలో ఉంటుంది. అలాంటిది ఇక చిన్న వర్షానికే ముఖ్యంగా ఐటీ ఏరియాలో అయితే ఇక అసలు ఒక్కసారిగా పని వేళలు ముగించుకొని బయటికి రావాలంటేనే ఇక ఇంటికి వెళ్ళాలంటే మాత్రం వాస్తవంగా ఒక గంట పాటు అంటే మనకి హైటెక్ సిటీ నుంచి ఉప్పల్కి వెళ్ళాలంటే గంట సమయం పడుతుంది రెగ్యులర్గా ట్రాఫిక్ ఉన్నప్పటికి కూడా. కానీ ఇప్పుడు అదే చిన్న వర్షానికి దాదాపుగా 3-4 గంటల సమయం, అంటే ఇప్పుడు ఎంత టైం పడుతుందో అర్థం చేసుకోవచ్చు. అంటే చిన్న వర్షానికి ట్రాఫిక్ సమస్య మాత్రం నిరంతరం ఇది హైదరాబాద్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అందుకు మాత్రం అధికారులందరూ కూడా సమన్వయం చేసుకుంటే వాహనదారులను దాని నుంచి కొంత ఉపశమనం అంటే కలిగించే విధంగా మనం చేయొచ్చు అనమాట. అంటే ఏంటి ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ కూడా ఏ ఏరియాలో వర్షం కురుస్తుందని ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ కూడా చెప్తుంది కాబట్టి సో అందుకు ఖచ్చితంగా అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేసుకుంటే మాత్రం ఎస్డిఆర్ఎఫ్ కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ కానీ ట్రాఫిక్ వాళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేసుకుంటే కొంత ఉపశమనం మాత్రం వాహనదారులకు ఇవ్వచ్చు. కానీ ఎవరు నిర్లక్ష్యం వహించినా కూడా ట్రాఫిక్ సమస్య మాత్రం అది ఎక్కువగా ఉంటుంది. సో అధికారుల నిర్లక్ష్యం కూడా చాలాసార్లు కనిపిస్తుంది, చాలా సందర్భంలో కూడా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఇప్పుడు కూడా నిర్లక్ష్యం ఉన్నారు. కొద్దిపాటి వర్షానికి ఇప్పుడు ట్రాఫిక్ సమస్య గ్రేటర్ ఎక్కడ నిలిచిపోయాయి. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదులు.